Hello everyone, welcome to Sarkar Naukri. So yes, today's our topic is causes, prevention and control of environmental problems. Okay, so actually AP FBO and ABO mains exam ki environment topic lo this is the first topic actually. So this is not only for FBO and ABO exam. So this session is also useful for సో హూ ఎవర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి ఈ ఆస్పిరెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది అందరికీ కామన్ కాబట్టి ఓకేనా. సో ఎనీవేస్ మనం లైవ్ సెషన్స్లో భాగంగా ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. సో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ గవర్నమెంట్ లైక్ ఇనిషియేట్ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫాలో చేయాలి ఏంటి అనేది సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఎంసీక్యూస్ సెషన్ ఇది, నథింగ్ బట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ది మేజర్ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్. సో గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారణం ఏంటి? ఓకే, ఓజోన్ డిప్లెషన్ అండ్ యాసిడ్ రైన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, డీఫారెస్ట్రేషన్ అలోన్. ఓజోన్ పొర క్షీణత, ఆమ్లవర్షం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు, అడవులను నరికివేయడం. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ యాక్చువల్లీ. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్. సో ఎవ్రీ ఇయర్ మనం గ్లోబల్ వార్మింగ్ని ఎలా రెడ్యూస్ చేయాలి ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ సో యునైటెడ్ నేషన్స్ అన్నీ కలిసి కాప్ మీటింగ్స్ని కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది, అంతేనా. సో యాక్చువల్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ ఎర్త్, ఓకేనా. సో ఎర్త్ మీద సన్లైట్ అనేది వచ్చినప్పుడు, ఓకే, సన్లైట్, ఇవన్నీ సన్లైట్ ఇన్సోలేషన్ అని పిలుస్తారు. సో ఏవైతే ఇన్సులేటెడ్ రేస్ ఉంటాయో సన్ రేడియేషన్స్, సో వీటికి ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, అంటే హై ఫ్రీక్వెన్సీ లో వేవ్ లెంత్ ఉంటుంది. సో ఎర్త్ మీద పడినప్పుడు ఎర్త్ ఏం చేస్తుందంటే ఈ రేడియేషన్స్ని హీట్ని మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. సో చేసుకొని రిమైనింగ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పెషలీ ఐఆర్ రేడియేషన్స్, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ లేదా పరారుణ కిరణాలను తిరిగి పరావర్తనం చెందిస్తుంది. సో ఇది పరావర్తనం చెందించినప్పుడు మనకు ఎన్విరాన్మెంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి అని అంటే ఈ ఐఆర్ రేడియేషన్స్ని మొత్తము ట్రాప్ చేసేసి హోల్డ్ చేసి ఈ హీట్ని అంతా ఇక్కడే భూమిపైన ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఇక్కడ ఆపేస్తాయి. సో ఇక్కడ ఆపేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ హీట్ మొత్తము భూమి మీదకి వచ్చేసి సో భూమి అంతా కూడా వేడెక్కిపోతుంది. గ్లోబల్ అంటే ప్రపంచం, వార్మింగ్ అంటే హీట్, అంటే ప్రపంచం అంతా వేడెక్కిపోయింది అనేసి దాని అర్థం. సో ఎంటైర్ ఎర్త్, సో ఇండియా లేకపోతే ఆఫ్రికా, యుఎస్ఏ ఇట్లా ఒక కంట్రీ కాదు, అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఎర్త్ అంతా కూడా హీట్ అయిపోయింది. సో దట్ ఈస్ లైక్ గ్లోబల్ వార్మింగ్. యాక్చువల్లీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ ఇన్సులేట్ అయ్యే రేడియేషన్స్ని ఎందుకు ట్రాప్ చేయవు, ఎందుకు రిఫ్లెక్టెడ్ రేడియేషన్స్ని ఎందుకు ట్రాప్ చేస్తాయి అని అంటే సో ఇన్సులేషన్లో రేడియేషన్స్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎక్కువ ఉండే ఎనర్జీని ఇవి ట్రాప్ చేయలేవు. సో ఎప్పుడైతే సగం అబ్జార్బ్ అయిపోయి లో ఎనర్జీ రేస్ ఎమిట్ అవుతాయో ఈ లో ఎనర్జీ రేడియేషన్స్ని ఇవి ఎక్కువగా ట్రాప్ చేసేస్తాయి. సో ట్రాప్ చేసి ఇలా హోల్డ్ చేసేయడం వల్ల భూమి వేడెక్కిపోతుంది. సో దీనివల్ల ఆ భూమి లోపల అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. సో వాటర్ రీసోర్సెస్ తగ్గిపోతుంది. చిన్న చిన్న ప్లాంటేషన్స్ అవన్నీ కూడా బ్రతకలేక చనిపోతాయి. ఇలా మనకేమవుతుందంటే బయోడైవర్సిటీ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఓకే, అండ్ ఎర్త్ కూడా బాగా హీట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ లైక్ గ్లోబల్ వార్మింగ్. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ దేనివల్ల జరుగుతుంది అని అంటే సో దేనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో యాక్చువల్లీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈవెన్ కార్బన్ ఎమిషన్స్, నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్, సో వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. ఓజోన్, O3 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఇట్లా డిఫరెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా, సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ సల్ఫర్ ఆక్సైడ్స్ అనేవి సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ క్రాస్డ్ 420 ppm ఇన్ 2024. సో 2024 డేటాని కన్నా మనం తీస్తే
కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి 420 ppm క్రాస్ చేసింది. సో 420 ppm పర్ పార్ట్స్ పర్ మిలియన్ అని పిలుస్తారు. ppm మీన్స్ పార్ట్స్ పర్ మిలియన్ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్లో 450 ppm వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి హోల్డ్ చేసే కెపాసిటీ ఉందండి. దానికి మించి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కన్నా రిలీజ్ అయితే ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది ఇంకా. ఓకేనా. సో కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే మనము సమ్వాట్ కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో ఆప్షన్ ఏ, సి కరెక్ట్. ఓజోన్ డిప్లెషన్. సో యాక్చువల్లీ ఓజోన్ డిప్లెషన్ అంటే ఓజోన్ లేయర్ కూడా బాగా పొల్యూట్ అయిపోతుంది. సో దానివల్ల కూడా అల్ట్రావైలెట్ సి రేడియేషన్స్ అన్నీ కూడా ఎర్త్ మీదకి వచ్చి ఎర్త్ కూడా వేడెక్కుతుంది. అంటే ఓజోన్ డిప్లెషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాస్ సో ఫర్ లైక్ గ్లోబల్ వార్మింగ్ అది కూడా. సో యాసిడ్ రైన్స్. సో యాసిడ్ రైన్స్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్స్ వస్తాయి. డీఫారెస్ట్రేషన్. సో డీఫారెస్ట్రేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. అడవులను ఎప్పుడైతే నరికేస్తామో అప్పుడు ఆక్సిజన్ లెవెల్ మొత్తం తగ్గిపోయి ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోతాయి. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ పర్సంటేజెస్ బాగా పెరిగిపోయి సో దానివల్ల కూడా ఏమవుతుందని అంటే సమ్ హీట్ అనేది బాగా జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఫారెస్ట్లని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ గ్యాస్ హ్యాస్ ది హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. సో హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఏ గ్యాస్కి ఉంది? ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్. సో ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కి రీజన్ అయ్యే గ్యాసెస్ యాక్చువల్లీ. సో ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ. బట్ వాటి అన్నిట్లో కూడా ఎక్కువ ఎఫిషియన్సీ దేనికి ఉంది అని అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్కి ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఓజోన్ని కూడా పొల్యూట్ చేస్తాయి, అట్ ది సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్కి కూడా కారణమవుతాయి. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ నుంచి బాగా రిలీజ్ అవుతాయి. ఈవెన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, సమ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా. సో మొత్తము ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎక్కువ హైయెస్ట్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఈవెన్ ఏసీ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతాయి? ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవుతాయి, రెఫ్రిజిరేటర్స్ నుంచి రిలీజ్ అవుతాయి, ఏసీల నుంచి రిలీజ్ అవుతాయి. ఇంకా ఓవెన్స్ ఉంటాయి కదా, మైక్రో ఓవెన్స్, ఫోమ్స్ ఉంటాయి చూడండి. ఫోమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీస్ వస్తే ఫోమ్ కొట్టుకుంటూ ఉంటారు చూసారా, ఆడికి మొత్తం ఫేస్ అంతా మొత్తం ఫోమ్ కొట్టేసి ఫోమ్తో నింపేసి ఆడి మీద ఎగ్స్ కొట్టి అని లేకంగా చంపేస్తారు బర్త్డే బాయ్ని. పెద్ద ఫ్లెక్సీ కటౌట్ కట్టి ఒక దండ ముందే వేసి ఉంటారు ఆడికి, ఆడి పార్టీ తర్వాత ఉంటాడో ఉండడో అనేసి. ఇలాంటి యాక్టివిటీస్ ఆ ఫోమ్స్ వల్ల కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ బాగా రిలీజ్ అవుతాయి. వాటి వల్ల కళ్ళల్లో పడితే కళ్ళు మంట అవడం, రెటీనా దెబ్బతినడం ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా. రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ, అందుకే రెఫ్రిజిరేటర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా. వాటన్నిటి వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇంకా మీథేన్ మీకు తెలుసు కదా, మీథేన్ ఈజ్ అగ్రికల్చర్ నుంచి ఎక్కువ ఈ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈవెన్ పొలాలలో కూడా మనకి ఇప్పుడు రైస్ వరి పొలంలోకి వెళ్తే మనకు అదొక రకమైన స్మెల్ వస్తుంది చూసారా, రైస్ స్మెల్. దట్ ఈస్ లైక్ మీథేన్ స్మెల్ యాక్చువల్లీ. ఓకేనా. మీథేన్ స్మెల్ గోబర్ గ్యాస్లో, ఓకే, అగ్రికల్చర్ సెక్టార్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ నుంచి మీథేన్ గ్యాస్ బాగా రిలీజ్ అవుతుంది. ఒకప్పుడు ఈ యూనివర్స్లో ఆర్గానిజం బ్రతకడానికి సోర్స్ మీథేన్ గ్యాసే. తర్వాత ఎప్పుడో 1774లో ఆక్సిజన్ని కనిపెట్టారు. అంటే అప్పుడు వచ్చిందని కాదు, ఆక్సిజన్ ముందు నుంచి ఉంది, కానీ జోసెఫ్ ప్రిస్లీ అనే సైంటిస్ట్ 74లో డిస్కవర్ చేశారు. ఫస్ట్ అయితే మీథేన్ తీసుకొని యానిమల్స్ అన్నీ సర్వైవ్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఎస్. నెక్స్ట్, ది మెయిన్ సోర్స్ ఆఫ్ అర్బన్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా. సో అర్బన్లో ఎయిర్ పొల్యూషన్కి మేజర్ కాజ్ రీజన్ ఏంటి? సో ఇండస్ట్రీస్ అండ్ వెహికులర్ ఎమిషన్స్, పవర్ ప్లాంట్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. సో అర్బన్లో ఏవి రీజన్ ఏంటి చెప్పండి? అర్బన్లో మేజర్ రీజన్ ఏంటి? వెహికల్ ఎమిషన్స్. ఓకేనా. సో వెహికల్ అన్నమాట. సో వెహికల్ పెట్రోల్, డీజిల్, 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్ ఆటోలు అవి ఇవి ఎక్కువైపోయి, ఓకే, ప్రతి ఒక్కరికి బైక్ ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్కరూ ఎవరు నడుచుకుంటూ వెళ్ళరు, ఇంకా ఫ్రీ బస్సులు వచ్చాయి కాబట్టి బస్సెస్ ఇంకా పెరిగాయి. సో కాబట్టి ఈవెన్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ అన్నిటి నుంచి కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది. సో యాక్చువల్లీ ఈ ఎయిర్ పొల్యూషన్ మీద మనం అప్డేట్లో కన్నా వెళ్తే ఇక్కడ బిఎస్ ఫ్యూయల్స్ అనేది మీరు తెలుసుకోవాలి.
ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కాన్సెప్ట్ ఇది. సో బిఎస్ అని అంటే ఏంటంటే భారత్ స్టేజ్ ఫ్యూయల్ అని అంటారు. ఓకేనా, భారత్ స్టేజ్ ఫ్యూయల్. సో యాక్చువల్లీ భారత్ స్టేజ్ ఫ్యూయల్స్ స్పెసిఫై ద మ్యాక్సిమమ్ పర్మిషబుల్ సల్ఫర్ అండ్ పొల్యూటెంట్ కంటెంట్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్. సో ఈ బిఎస్ ఫ్యూయల్ అంటే ఏంటంటే దీని కాన్సెప్ట్ మెయిన్ గోల్ ఏంటంటే పెట్రోలు డీజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, ఈ పెట్రోలు డీజిల్ ఫ్యూయల్స్లో మ్యాక్సిమము సల్ఫర్ అండ్ పొల్యూటెడ్ కంటెంట్ని తగ్గించి ఏం చేయాలంటే వాటిని మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటారు, బ్లెండెడ్ డీజిల్ అని అంటారు. సో ఇథనాల్ని మిక్స్ చేస్తారు కదా పెట్రోల్లో. ఇప్పుడు 10% E20 అన్నారనుకో, E20 అన్నప్పుడు 20% ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. ఓకే, అలాగే E10 అన్నారనుకో 10% పెట్రోల్ ఉంటుంది, 10% ఇథనాల్ ఉంటుంది, 90% పెట్రోల్ ఉంటుంది. సో పెట్రోల్ కంటెంట్ని తగ్గించుకుంటూ మిగతా ఇథనాల్ ఈ కంటెంట్ని మనం పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ బ్లెండెడ్ పెట్రోల్ అనేసి పిలుస్తారు. సో ఎప్పుడైతే పెట్రోల్ తగ్గించి మిగతా కార్బన్ ఎమిషన్స్ రాని ఫ్యూయల్స్ని మనం యూజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సల్ఫర్ అండ్ పొల్యూటెంట్ కంటెంట్ మొత్తం కూడా తగ్గుతుంది అనమాట. అప్పుడు ఎయిర్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే లోయర్ సల్ఫర్ లెస్ ఎయిర్ పొల్యూషన్ ప్లస్ బెటర్ ఇంజన్ ఎఫిషియన్సీ. ఓకే, లోయర్ సల్ఫర్ కన్నా తక్కువ రిలీజ్ చేస్తామనుకోండి, అప్పుడు ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువ అవుతుంది, ఇంజన్ ఎఫిషియన్సీ కూడా బాగా వస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఇంజన్ మైలేజ్ అంటాం కదా, మైలేజ్ అనేది బాగా వస్తుంది, ఎఫిషియన్సీ మంచిగా ఉంటుంది లో సల్ఫర్ వాడడం వల్ల. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ బిఎస్ ఫ్యూయల్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో భారత్ స్టేజ్ ఫ్యూయల్ స్టాండర్డ్స్ వచ్చేసి, సో ఫస్ట్ BS1 స్టేజ్ వచ్చిందండి, భారత్ స్టేజ్ 1 అంటాం. సో ఎప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసామంటే ఇంప్లిమెంటేషన్ ఇయర్ ఈజ్ 2000 ఇయర్లో ఇంప్లిమెంట్ అయింది. ఇందులో పెట్రోల్ 1000 బై డీజిల్ అని అంటాం. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ లైక్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్. అంటే సల్ఫర్ కంటెంట్ PPM అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని పిలుస్తారు. సో సల్ఫర్ కంటెంట్ వచ్చేసి మనకు పెట్రోల్లో డీజిల్లో ఆల్మోస్ట్ 1000% అనేది మనము యూజ్ చేయాలి. ఓకే, రిడక్షన్ అనమాట, నథింగ్ బట్. ఇంకా BS2 ఇంప్లిమెంటెడ్ ఇయర్ ఎప్పుడు 2005లో వచ్చింది. సో ఇందులో 500 ppm సల్ఫర్ ఉంటుంది అండ్ పార్షియల్ కవరేజ్ చేస్తుంది, పార్షియల్ కవరేజ్. ఓకే, BS3 2010 350 సల్ఫర్ కంటెంట్ అండ్ నేషన్ వైడ్. అండ్ BS4 2017లో మనం ఇంప్లిమెంట్ చేసాం. సో సల్ఫర్ కంటెంట్ 50. చూడండి సల్ఫర్ కంటెంట్ ఏమవుతుంది, తగ్గుతూ వచ్చిందా లేదా? ఫస్ట్ BS1లో మనకి 1000 ఉన్నింది పెట్రోల్లో. సో BS2లో కూడా మనం ఆల్మోస్ట్ 1000 మేనేజ్ చేసాం. సో BS3లో వచ్చేసరికి 500 350 50 10 అట్లా సల్ఫర్ కంటెంట్ అనేది రెడ్యూస్ అవుతూ వచ్చిందనమాట. ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉంది 2017 BS4లో. తర్వాత BS6 2020లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఓన్లీ సల్ఫర్ కంటెంట్ 10 ఉంది ఇందులో. కరెంట్ స్టాండర్డ్ ఇప్పుడు మన కరెంట్ స్టాండర్డ్ ఏదంటే నథింగ్ బట్ BS10 అనమాట. ఓకేనా, BS6 ఇంప్లిమెంటెడ్ ఇన్ 2020. యాక్చువల్లీ మన ఇండియా BS4 నుంచి డైరెక్ట్గా BS6కి మనం జంప్ చేసామండి. సో మధ్యలో BS5 అనేది లేదు. ఓకేనా, ఈ BS6ని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసామంటే ఏప్రిల్ 2020న BS6ని మనం ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పుడు కరెంట్లీ మనం ఏ స్టాండర్డ్లో ఉన్నాము అని అంటే BS6 భారత్ స్టేజ్ 6 ఇంప్లిమెంటెడ్ ఇన్ 2020. సో సల్ఫర్ కంటెంట్ ఓన్లీ 10% ఉంటుంది పెట్రోల్స్లో. సో కాబట్టి సల్ఫర్ కంటెంట్ తక్కువ రిలీజ్ చేసామనుకోండి మనకి ఎన్విరాన్మెంట్లో ఎయిర్ పొల్యూషన్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతుంది, ప్లస్ ఇంజన్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు సల్ఫర్ స్టాండర్డ్స్ ఎంత అని చెప్పాలి, 10 ppm. సల్ఫర్ స్టాండర్డ్స్ ఎంత, 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్పాలి. ఓకేనా, యాజ్ పర్ BS6 భారత్ స్టేజ్ 6 అని పిలుస్తాం. అండ్ BS6 ఫ్యూయల్ కీ ఫీచర్స్ ఒకసారి చూస్తే సల్ఫర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 50 ppm టు 10 ppm. ఓకే, అంటే BS6 కంటే ముందు ఏమునింది, BS4 ఉన్నింది. BS6 కంటే ముందు BS4, దిస్ ఈజ్ BS4లో 50 ఉన్నింది. BS6కి ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఎడికి పడిపోయింది, 10కి తగ్గించినాం అనమాట. ఓకేనా, 10 ppm. ఎనేబుల్స్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీస్ రెడ్యూసెస్. ఓకే, సో ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి. సో పర్టికులేట్ మ్యాటర్ PM, నైట్రోజన్ ఆక్సైడ్స్,
హైడ్రోకార్బన్స్, ఇవన్నీ ఎమిషన్స్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి. సో హియర్ వాట్ ఈస్ మీన్ బై పర్టికులేట్ మ్యాటర్? పర్టికులేట్ మ్యాటర్ అంటే ఏంటి? పర్టికులేట్ మ్యాటర్ అంటే ఏంటంటే చెప్పు. సాలిడ్, వెరీ స్మాల్ సైజ్ మైక్రోమీటర్స్ అంత సైజు ఉంటాయి. వెరీ స్మాల్ సైజు సాలిడ్ పార్టికల్స్ ప్లస్ వెరీ స్మాల్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులేట్ మ్యాటర్ అంటారు. ఓకేనా? వెరీ స్మాల్ సాలిడ్ పార్టికల్స్ ప్లస్ స్మాల్ లిక్విడ్ డ్రాప్లెట్స్. ఓకే, లిక్విడ్ డ్రాప్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులేట్ మ్యాటర్. ఇవి కూడా పొల్యూటెంట్సే. ఓకే, ఈ పర్టికులేట్ మ్యాటర్ అంటే స్మాల్ సాలిడ్ పార్టికల్స్, లిక్విడ్ డ్రాప్లెట్స్ ఇవి చాలా స్మాల్ ఉంటాయి కాబట్టి ఇవి ఏం చేస్తుందంటే ఎయిర్ పొల్యూషన్లో ఎయిర్ త్రూ ఈజీగా మనం గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. ఈ పార్టికల్స్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, బ్రాంకైటిస్, సో ఈవెన్ లంగ్ క్యాన్సర్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లంగ్ డిసీజెస్ అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సమ్ బ్లడ్ క్యాన్సర్స్, ఇంకా డైజెషన్ ఇష్యూస్, ఇలా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకే హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈవెన్ లంగ్ క్యాన్సర్స్ అయితే డిఫరెంట్ లంగ్ క్యాన్సర్స్ వస్తాయి. ఓకేనా? సో దట్ ఈస్ పర్టికులేట్ మ్యాటర్. ఈ పర్టికులేట్ మ్యాటర్ని ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా పొల్యూటెంట్సే కదా, ప్లస్ హైడ్రోకార్బన్స్. ఈ మూడింటిని పెట్రోలు, డీజిల్ తయారు చేసేదే హైడ్రోకార్బన్స్తోనే. హైడ్రోజను ఆక్సిజను రెండు ఇవన్నీ సైక్లిక్ ఫామ్లో ఉంటాయి. సో ఈ స్ట్రక్చరే కదా మనకి పెట్రోల్, నథింగ్ బట్ పెట్రోల్, డీజిల్. సో కాబట్టి వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి, వీటి ఎమిషన్స్ని మనం తగ్గించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, పొల్యూటెంట్స్ కంట్రోల్డ్ బై బిఎస్ స్టాండర్డ్స్. భారత్ స్టేజ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఏ పొల్యూటెంట్స్ని కంట్రోల్ చేయాలి అంటే, మీకు ఈ ఆర్డర్, వాటి నేమ్స్ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో కార్బన్ మోనాక్సైడ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూటెంట్ గ్యాస్ అది. ఓకే, ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది కార్బన్ మోనాక్సైడ్ అనేది. బట్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఎయిర్ పొల్యూటెంట్. అది మనం తీసుకుంటే బ్లడ్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అనమాట. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవన్నీ నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల ఏమొస్తుంది? యాసిడ్ రైన్స్ వస్తాయి. ఏమొస్తుంది? యాసిడ్ రైన్స్ వస్తాయి అన్నమాట. వీటి వల్ల యాసిడ్ రైన్స్ వస్తాయి. సో కాబట్టి ఇవి కూడా ఎయిర్ పొల్యూటెంట్స్. హైడ్రోకార్బన్స్ కూడా ఎయిర్ పొల్యూటెంట్స్. పర్టికులేట్ మ్యాటర్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల కూడా యాసిడ్ రైన్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇవన్నీ నథింగ్ బట్ ఏంటి అని అంటే బిఎస్సి 6లో ఉండేటువంటి పొల్యూటెంట్స్ అన్నమాట. వీటిని మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇంకా దీనివల్ల ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సో క్లీనర్ ఎయిర్ ఇన్ సిటీస్. ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ ఏంటి? వీటన్నిటిని మనం కంట్రోల్ చేస్తే ఎయిర్ అంతా క్లీన్ అవుతుందా? ఎయిర్ క్లీన్ అవుతుంది. రిడక్షన్ ఇన్ స్మాగ్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్. సో స్మాగ్ని, మంచు, పొగమంచు, ఇలాంటి వాటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. రెస్పిరేటరీ డిసీజెస్, శ్వాసక్రియ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను మనం కంట్రోల్ చేయొచ్చు. లోయర్ యాసిడ్ రైన్ ఫార్మేషన్. ఇందాకే చెప్పా కదా, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రస్ ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్స్ వస్తాయి. యాసిడ్ రైన్స్ వస్తే ఏమవుతుంది? సాయిల్ అంతా యాసిడిటీ అయిపోయి ఫర్టిలిటీ మొత్తం లూజ్ అవుతుంది. ఫర్టిలిటీ మొత్తం పోతుంది, వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. సో అగ్రికల్చర్, ఫార్మింగ్ మొత్తం పడిపోతుంది. సో దానివల్ల మళ్ళీ చాలా డ్యామేజెస్. యాసిడ్ రైన్స్ రివర్స్లో, ఓషన్స్లో ఆ రెయిన్ గాన పడితే ఆ కాన్సన్ట్రేషన్కి ఆక్వాటిక్ అనిమల్స్, ఫిషెస్, ఆక్వాటిక్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా బ్రతకలేవు, అన్నీ చనిపోతాయి అన్నమాట. ఓకేనా? అండ్ హెల్ప్స్ ఇండియా మీట్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కమిట్మెంట్స్. ఓకే, ఇండియా క్లీన్ ఎయిర్ కమిట్మెంట్స్ని రీచ్ అవ్వగలదు. అండ్ కరెంట్ ఫ్యూయల్ స్టాండర్డ్ ఇన్ ఇండియా BS 6. సో BS 6లో కరెంట్ ఫ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటంటే, సల్ఫర్ కంటెంట్ ఇన్ BS 6 ఫ్యూయల్ ఎంత? 10 ppm. ఇందాకే చెప్పాం కదా, BS 6లో 10 ppm. ఇయర్ ఆఫ్ నేషనల్ వైడ్ BS 6 రోల్ అవుట్ 2020లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. లింక్డ్ విత్ నేషనల్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ ప్రోగ్రామ్. సో దీన్ని నేషనల్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ ప్రోగ్రామ్కి లింక్ చేశారనమాట. ఓకేనా? అండ్ యాక్చువల్లీ BS 6లో మళ్ళీ మనకి 2 స్టేజెస్ ఉన్నాయండి.
సో మీరు ఒకసారి ఎన్ని స్టేజెస్ ఉన్నాయంటే 2 స్టేజెస్ ఉన్నాయి BS6లో మళ్ళీ. ఓకే, భారత్ స్టేజ్ 6లో 2 స్టేజెస్ ఉన్నాయి. ఇందులో సల్ఫర్ కంటెంట్ 10 ppm ఉండాలి. సో ఏంటి 2 స్టేజ్? ఫస్ట్ స్టేజ్ ఏమో 2020లో ఇంప్లిమెంట్ అయిందండి, అప్ టు 2023 వరకు. సెకండ్ స్టేజ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 2023లో సెకండ్ స్టేజ్ ఇంప్లిమెంట్ అయింది యాక్చువల్లీ. ఓకేనా, సెకండ్ స్టేజ్ 2 స్టేజెస్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ పాయింట్ ఏది ఇచ్చినట్టున్నా నేను. BS6 phase 2 2023 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ supports India's goal of reducing vehicular pollution and improving air quality index. ఓకే, సో BS phase 2ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2023లో phase 2ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని థీమ్ ఏంటంటే రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఓకే, రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ నథింగ్ బట్ సల్ఫర్ కంటెంట్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయాలి. అది phase 2లో మనం పెట్టుకున్నాం. దాని గోల్ ఏంటంటే reducing vehicular pollution and improving air quality is the goal of BS6 phase 2. Okay, reducing vehicular pollution and improving air quality. So that is the theme or goal of BS6 standards phase 2 కి సంబంధించి. ఓకే, సో ఇవి సమ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రైన్ ఈజ్ మెయిన్లీ కాస్డ్ బై. ఆమ్ల వర్షం ప్రధానంగా వేటి వల్ల ఏర్పడుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. సో యాక్చువల్లీ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్లో ఈ ఆక్సైడ్స్ అనేవి ఏంటంటే అయాన్ ఫార్మేషన్. ఎప్పటికైనా సరే మనకు ఇప్పుడు చూడండి, H2O స్ట్రాంగ్ ఉంటుందా? OH మైనస్ H ప్లస్కి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా? H2Oకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ అయాన్స్ యాక్చువల్లీ. OH మైనస్ H ప్లస్ అనేవి అయాన్స్. ఇవి అయాన్ ఫామ్లో ఉన్నాయి. ఇవి అయాన్స్ అని కలిపి బాండ్ అయిపోయి లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి. ఇది లిక్విడ్ వాటర్, ఇది వేపర్. కాన్సన్ట్రేషన్ దేనికి ఎక్కువ ఉంటుంది? దేనికి ఎక్కువ ఉంటుంది? వేపర్కి ఉంటుంది, అయాన్స్కి కాన్సన్ట్రేషన్. ఇప్పుడు నీకు నార్మల్ వాటర్ మీద పోసుకుంటే ఎలా ఉంటుంది, వేడి నీళ్ళు పోసుకుంటే ఎలా ఉంటుంది? మంట పుడుతుందా? ఇప్పుడు మనం స్టీమ్ పెట్టుకునేటప్పుడు స్టీమ్లో పవర్ ఇచ్చాక వాటర్ అంతా బాయిల్ అయ్యి స్టీమ్ నీకు వచ్చేటప్పుడు హీట్ జనరేట్ అవుద్దా లేదా? మరి కాన్సన్ట్రేషనే కదా, హీట్ బాగా జనరేట్ అవుతుంది, అంటే మోర్ పవర్ఫుల్ అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే యాసిడ్ రైన్స్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రస్ ఆక్సైడ్స్ రెండు అయానిక్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మోర్ కాన్సన్ట్రేషన్, అసిడిటీ ఫామ్ అవుతుంది బాగా. దానివల్ల ఏమవుతుందంటే యాసిడ్ రైన్స్ వస్తాయి. యాసిడ్ రైన్స్ pH ఎంత? నార్మల్ రెయిన్ వాటర్ pH 5.6 రెయిన్ వాటర్ pH. యాసిడ్ రైన్ pH వచ్చేసి 4 to 5 ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది. 4.5 to 5 యాసిడ్ రైన్ pH. ఓకే, ఈ యాసిడ్ రైన్స్ వల్ల జరిగే డిసడ్వాంటేజెస్ ఏంటి? సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ లూస్ ఫర్టిలిటీ, ఇంకా ఫర్టిలిటీ, ఇంకా వాటర్ పొల్యూషన్, ఇంకా ఆక్వాటిక్ లైఫ్ అంతా ఏమైపోతుంది? సో డ్యామేజ్, ఆక్వాటిక్ లైఫ్ డ్యామేజ్. ఓకే, ఆక్వాటిక్ లైఫ్ డ్యామేజ్ అండ్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా కూడా ఏమైపోతాయి అంటే డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఓకే, అండ్ ప్లాంట్స్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది, గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకేమవుతాయి? మనకు కూడా స్కిన్ అలర్జీస్, యాసిడ్ రైన్స్ వల్ల స్కిన్ అలర్జీస్, ఆ అసిడిటీ వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా మనం తాగినా కూడా మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషను, కాన్స్టిపేషను ఇవన్నీ వస్తాయి. సమ్ లంగ్ అలర్జీస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, చార్మినార్ కలర్ చేంజ్ అవ్వడానికి యాసిడ్ రైనే కదా కారణము, అవునా లేదా? చార్మినార్ వాల్స్ ఎట్లున్నాయి ఇప్పుడు, బ్రౌన్ కలర్లోకి మారిపోవడానికి కారణం కూడా యాసిడ్ రైన్స్. ఓకే, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ రెండు గ్రీన్ హౌస్ గ్యాసెస్. క్లోరోఫ్లోరో కార్బన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ప్లస్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ కూడా, అండ్ దిస్ ఈజ్ లైక్ ఓజోన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లీడ్స్ టు యూట్రిఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీస్? సో జలమండలాల్లో యూట్రిఫికేషన్కు దారితీసే పర్యావరణ సమస్య ఏది?
ఆయిల్ స్పిల్స్, ఎక్సెస్ న్యూట్రియంట్స్, థర్మల్ పొల్యూషన్, సాలినిటీ. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? excess nutrition. Okay, which environmental problem leads to eutrophication of water bodies? Actually ఈ ఎక్సెస్ న్యూట్రిషన్ వాటర్లోకి ఎలా వస్తుంది అంటే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. యూట్రిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ బాడీస్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. లైక్ లేక్స్లో కానీ, ఓషన్స్లో కానీ, రివర్ ఎకోసిస్టంలో కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది. బికమ్ ఎక్సెసివ్లీ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రియంట్స్, enriched nutrients leading to overgrowth of algae and aquatic plants. So it is one of the major environmental problems affecting lakes, river, ponds and coastal waters. Okay, nothing but ఇక్కడ ఏంటంటే ఇది ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కదా, లైక్ ఇట్లా ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో న్యూట్రిషన్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, న్యూట్రిషన్ ఎలా ఎక్కువైతుంది చెప్పండి మామూలుగా? రీజన్స్ ఏంటి? సాయిల్కి ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు కదా, ఆ ఫర్టిలైజర్స్ అంతా వర్షం వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ న్యూట్రిషన్ అంతా ఎరోషన్ అయ్యి మొత్తం సాయిల్ ఎరోషన్ జరిగి మొత్తం ఫ్లడ్స్ త్రూ కొట్టుకొని పోయి ఆ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లోనో, పాండ్స్లోనో, లేక్స్లోనో, నదుల్లోనో, సముద్రాల్లోనో కలుస్తాయి. ఓకే, అలా న్యూట్రిషన్ అనేది ఎక్కువ, మోస్ట్లీ అగ్రికల్చర్ ఫార్మింగ్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచే న్యూట్రిషన్ ఎక్కువ వస్తుంది. ఇంకా సమ్ ఈ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ వాటి నుంచి కూడా కొంచెం వస్తూ ఉంటుందన్నమాట. ఇలా న్యూట్రిషన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అప్పుడు ఈ ఆక్వాటిక్ లైఫ్ మామూలుగా వాటర్లో ఏ ప్లాంట్స్ సర్వైవ్ అవుతూ ఉంటాయి? ఆల్గేసే కదా. ఏవి సర్వైవ్ అవుతాయి? ఆల్గేస్. ఇవంతా ఏమైపోతాయంటే ఆల్గేస్ ఈ న్యూట్రిషన్ తీసేసుకొని ఎక్కువ సర్వైవ్ అయిపోతాయి. మొత్తం ఈ ఏరియా మొత్తం సర్ఫేస్ అంతా ఆల్గేస్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్గేస్, ఈ లైన్ అంతా ఆల్గేస్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయి అంటే సన్లైట్ని ఇవి మాత్రమే ట్రాప్ చేసుకొని ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ అప్పర్ లేయర్లో ఉండే ఆల్గేస్ మొత్తం బాగా స్ప్రెడ్ అవుతాయి. వీటి వల్ల ఏం చేస్తాయంటే డీప్ లేయర్స్లో, మిడిల్ లేయర్స్లో మనకి ఆల్గేస్ ఉంటాయా, అండ్ డీప్ లేయర్స్లో, మిడిల్ లేయర్స్లో అనిమల్స్ కూడా ఉంటాయా. ఈ అనిమల్స్కి, ఆల్గేస్కి సన్లైట్ వెళ్ళనివ్వవు. అప్పుడు ఇవి సన్లైట్ లేక ఫోటోసింథసిస్ జరగక ఇవి ఏమైపోతాయంటే చనిపోతాయి. ఇవి చనిపోతే ఇవి ఆక్సిజన్ రిలీజ్ చేయవు కదా, ఆల్గేస్ చనిపోతే ఫోటోసింథసిస్ జరగదు కదా, ఫుడ్ ప్రిపేర్ అవ్వదు కదా, అప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు కదా, ఆక్సిజన్ స్కేర్సిటీ డెఫిషియన్సీ వచ్చి మిగతా అనిమల్స్ కూడా చనిపోతాయి. ఓకేనా, మిగతా అనిమల్స్ కూడా మొత్తం చనిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏమంటారంటే యూట్రిఫికేషన్ అనేసి పిలుస్తారనమాట. ఓకే, యూట్రిఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఇన్ వాటర్ ప్రమోట్స్ ఆల్గల్ బ్లూమ్. ఎస్, న్యూట్రిషన్ ఎన్రిచ్మెంట్ ఉండడం వల్ల ఆల్గల్ బ్లూమ్ అంటే ఆల్గేస్ అన్నీ బాగా పెరిగిపోతాయి. అండ్ ఆల్గే కవర్ వాటర్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ అంతా ఆల్గే కవర్ చేస్తుంది. బ్లాక్స్ సన్లైట్ పెనట్రేషన్, సన్లైట్ని లోపలికి పోనివ్వదు. సబ్మర్జ్డ్ ప్లాంట్స్ డై డ్యూ టు ల్యాక్ ఆఫ్ లైట్ లేక ఈ లోపల ఉండే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్డ్ ప్లాంట్స్ ఆర్ అండర్ గ్రౌండ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చనిపోతాయి. ఇవి చనిపోతే ఆక్సిజన్ రాదు, ఆక్సిజన్ రాక అక్కడ ఉండే అనిమల్స్ కూడా చనిపోతాయి. డికంపోజిషన్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ ఆల్గే, ఆక్సిజన్ డిప్రెషన్. ఇంకా ఇవి చనిపోయిన తర్వాత వీటిని డికంపోజ్ చేసేవి ఫంగై, బ్యాక్టీరియా డికంపోజ్ చేస్తాయి. సో ఇవి డికంపోజిషన్ చేసేటప్పుడు కూడా వీటికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో అది కూడా దొరకదు. సో అలా లో ఆక్సిజన్ అనేది అయిపోతుంది. ఆక్వాటిక్ లైఫ్ డై డ్యూ టు లో ఆక్సిజన్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ హైపాక్సియా ఆర్ డెడ్ ఓజోన్ ఫార్మేషన్ అంటారు. హైపాక్సియా మీన్స్ వాట్ ఈస్ ద హైపాక్సియా? యాక్చువల్లీ మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో హైపాక్సియా మీన్స్ వాట్ అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు మన బాడీలో 65% కంటే ఆక్సిజన్ తక్కువ ఉంటే దాన్ని హైపాక్సియా అని అంటాం. ఇక్కడ కూడా ఆల్గేస్ అన్నీ చనిపోవడం వల్ల ఆక్సిజన్ మొత్తం డౌన్ అయిపోవడాన్ని, డెఫిషియంట్ ఆక్సిజన్ ఉండడాన్ని, ఆ ప్రాసెస్ని మనం హైపాక్సియా అని అంటారు. ఓకేనా, హైపాక్సియా అని అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్, లో ఆక్సిజన్ లెవెల్స్, దట్ ఈస్ లైక్ హైపాక్సియా. ఆ హైపాక్సియా వల్ల మిగతా అనిమల్స్ అన్నీ కూడా అండర్ వాటర్లో చనిపోతాయి. డిజాల్వ్ ఆక్సిజన్ ఎంత % ఉంటుంది వాటర్లో? దట్స్ వెరీ మైన్యూర్. ఓకేనా, లైక్ డిజాల్వ్ ఆక్సిజన్ వచ్చేసి 1% ఉంటుంది. 1% ఎంతో చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వెరీ మైన్యూర్ కదా. ఆక్వాటిక్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫిషెస్ కానీ
ఇప్పుడు మొత్తం జంతువులన్నీ డిజాల్వ్డ్ ఆక్సిజన్తోనే బ్రతకాలి అని అనుకుంటే మనము ఇక అసలు ప్లాంటేషనే అవసరం లేదు ఆక్వాటిక్ ఎకోసిస్టంలో. ఆ యూట్రిఫికేషన్కి అప్పుడు ప్రాబ్లమే రాదు కదా. సో చాలా మైన్యూర్ ఆక్సిజన్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది అనమాట, అది సరిపోదు. తీసుకుంటాయి, అవి కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. సి మనకు ఆక్సిజన్ లేకుండా సర్వైవ్ అయ్యేవి ఏవంటే మొనిరా కింగ్డమ్లో అనిమల్స్ ఉన్నాయి చూసారా. మొనిరా కింగ్డమ్లో నథింగ్ బట్ బ్యాక్టీరియా, తర్వాత మైకోప్లాస్మా అంటే నథింగ్ బట్ అది కూడా బ్యాక్టీరియానే. తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గే, తర్వాత ఈస్ట్ అనే ఒక ఫంగస్, ఓకేనా, ఈస్ట్ ఫంగస్. ఇవి తప్ప మోస్ట్లీ అన్ని అనిమల్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ స్టార్ ఫిష్ కానీ, ఇంక్లూడింగ్ హైడ్రా కానీ, స్పాంజెస్ కానీ, సీ ఫిష్, సీ హార్స్, సీ లిల్లీస్, కోరల్స్, కుకుంబర్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్, ఇంకా అన్ని అనిమల్స్ ఎరోబిక్ రెస్పిరేషన్లోనే ఇన్వాల్వ్ అవుతాయి. వాటికి కంపల్సరీ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉంటే అవి ఎక్కువ సర్వైవ్ కాలేవు ఎక్కువ రోజులు. ఈవెన్ మొక్కకు కూడా ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు మొక్క ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్ ప్రాసెస్. బట్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో దే విల్ ఇన్వాల్వ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. రెస్పిరేషన్కి వాటికి కూడా ఆక్సిజనే కావాలి, ఓకేనా. వితౌట్ ఆక్సిజన్ మనకి ఏది సర్వైవ్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూట్రిఫికేషన్ ఎఫెక్ట్స్ చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. ఆక్సిజన్ డిప్లేషన్ అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. యూట్రిఫికేషన్ వల్ల ఆక్సిజన్ మొత్తం తగ్గిపోయి ఏమైపోతాయి, ఫిషెస్ అన్నీ కిల్ అయిపోతాయి, చనిపోతాయి. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఆక్వాటిక్ బయోడైవర్సిటీ, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టంలో మొత్తం ప్లాంట్స్, ఫిషెస్ అన్నీ చనిపోతాయి అన్నమాట ఎక్కువ. ఆల్టర్డ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ మనం చేయలేం. అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ కూడా పడతాయి కదా. సో ఫిషెస్ అన్నీ చనిపోతే మనకి చాలా లాస్ కదా ఎకనామికలీ. ఇంక్రీజ్డ్ వాటర్ ట్రీట్మెంట్ కాస్ట్ పెరిగిపోతుంది అనమాట. బేసిక్గా వాటర్ని క్లీన్ చేసేవే ఏవి, వాటర్ని ఎక్కువ క్లీన్ చేసేవి ఆల్గేస్. ఇప్పుడు వాటర్లో ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్, డయాక్సైడ్ ఇలాంటి విషపూరిత వాయువులు ఉంటే ఆల్గేస్ మంచిగా ఉండి ఆక్సిజన్ని రిలీజ్ చేసి వాటర్ని క్లీన్ చేయాలి. ప్లస్ బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఏం చేయాలి, ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఎప్పుడైతే అనిమల్స్, ప్లాంట్స్ చనిపోతాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి, ఇవన్నీ డికంపోజ్ చేసేయాలి. డికంపోజ్ చేసి వాటర్ని మొత్తం క్లీన్ చేయాలి. లేకపోతే ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల అవి కూడా ఎక్కువ సర్వైవ్ కాలేవు కదా. అప్పుడు మనం ఆ వాటర్ని క్లీన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టాలి, ఓకేనా. ఇప్పుడు చెప్పాలంటే ఆ గంగా రివర్ పొల్యూషన్కి మేజర్ కాజ్ యూట్రిఫికేషనే. అటుపక్క యూపీ, అటుపక్క స్టేట్స్లో ఉండే ఫార్మింగ్ వాళ్ళందరూ ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ని పంపించేసి ఆల్గేస్ ఎక్కువైపోయి యూట్రిఫికేషన్ వచ్చి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి దాన్ని స్లోగా ఎలాగో పనికిరావని చెప్పేసి డ్రైనేజ్ మొత్తం పంపించేసి మొత్తం గంగా రివర్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 150,000 crores సంథింగ్ ఇన్వెస్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ దాన్ని క్లీన్ చేయడానికి. ప్రాజెక్ట్ గంగా. ఎస్. హెల్త్ ఇంపాక్ట్స్, వాటర్ కంటామినేటెడ్ విత్ టాక్సిన్స్ ఫ్రమ్ సర్టెన్ ఆల్గే హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ అండ్ అనిమల్స్. వాటర్ పొల్యూట్ అయితే మనం కూడా పొల్యూట్ అవుతాం. ఇప్పుడు మీరు తినే ఫిషెస్ కానీ అవన్నీ అక్కడి నుంచో పట్టుకొస్తారు. సీ ఫుడ్ ఏదైతే తింటారో మీరు, ఆ సీ ఫుడ్ కానీ అవన్నీ కూడా మనం పొల్యూట్ అవుతాం. ఈవెన్ ఇప్పుడు మనం బీచెస్లోకి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి, ఇప్పుడు వేరే కంట్రీస్లో చూస్తే సముద్రాలు ఎలా ఉంటాయి, మంచిగా బ్లూ కలర్లో కనపడతాయి తెలుసా, మంచి ట్రాన్స్పరెంట్గా బ్లూ కలర్లో ఉంటాయి. మన ఇండియాలో సముద్రాలు ఎలా ఉంటాయంటే బ్లాక్, బ్రౌన్ అంతా. బికాజ్ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ. మనం వాటర్ని బాగా పొల్యూట్ చేస్తాం. వాటర్లో గేదెలు తోముతాం, పసుపు జల్లడాలు, హోలీ ఆడుకోవడాలు, పోయి స్నానాలు చేసి షాంపూలు, సోపులు అన్నీ అందులో పడేస్తారు. బట్టలు ఉతుకుతారు వేసి, సర్ఫులు, సోపులు అన్నీ అందులో పడేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా మనము. కాబట్టి కొంచెం వాటర్ అనేది బాగా పొల్యూట్ అవుతుంది. ఎందుకంటే దానికి కారణం మన ఇండియా చాలా ట్రెడిషనల్ కంట్రీ కదా. ఇప్పుడు మనం ఒక వాటర్ని కూడా, ఇప్పుడు గంగా రివర్ని కూడా ఒక దేవతతో పోలుస్తాం. నర్మదాని, సరస్వతి, బ్రహ్మపుత్ర ఈ నదులు కూడా మనం దేవతలతో పోలుస్తాం. అందులో స్నానం చేస్తే మంచిది, పాపాలు పోతాయి అని మనం నమ్ముతాం. ఈవెన్ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఎందుకు జరుగుతాయంటే అందుకే జరుగుతాయి. సో మన ఇండియాలో ఇన్ని ట్రెడిషన్స్, ఇన్ని కల్చర్ ఉంది కాబట్టి, కల్చరల్ యాక్టివిటీస్, దేవుడిని బాగా నమ్ముతాం కాబట్టి
ప్రతిదానికి. సో దానివల్ల అలాంటివి అవుతుంటాయి కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు గవర్నమెంటే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు భారీ బందోబస్తు పెట్టి మరి ఎంకరేజ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయినా ఆయన ఇండియాడే కదా. ఆయనకి దేవుడు అంటే భక్తి, మన సంస్కృతుల్ని ఫాలో అవ్వాలని వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి రీజన్స్ అన్నమాట, దానివల్ల మనకు అలా జరుగుతుంది. సో మిగతా వాటిల్లో అలా ఉండదు. కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. సో మెయిన్ కాస్ ఎక్సెస్ న్యూట్రియంట్స్లో కూడా ఎక్కువగా నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. యూట్రిఫికేషన్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఏటి నుంచి వస్తుందండి? ఎరువుల నుంచి వస్తుంది. అగ్రికల్చర్ మొత్తం ఫార్మింగే, నువ్వు ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్ వేసినా, బయో ఫర్టిలైజర్ వేసినా మొత్తం నైట్రోజన్ ఫాస్ఫరస్సే ఉంటుంది కాబట్టి ఎరువుల నుంచి మొత్తం వస్తుంది. మేజర్ ఎఫెక్ట్ ఆక్సిజన్ డిప్లెషన్, ఫిష్ మార్టలిటీ అని అంటారు. ఆక్సిజన్ డిప్లెషన్ మేజర్ ఎఫెక్ట్ ఇదే. యూట్రిఫికేషన్ వల్ల వాట్ ఈస్ ద మేజర్ ఎఫెక్ట్ అని అంటే ఆక్సిజన్ తగ్గిపోయి మొత్తం ఫిషెస్ మార్టలిటీ, లైఫ్ అంతా కూడా రెడ్యూస్ అయిపోతుంది. టైప్ ఆఫ్ పొల్యూషన్, న్యూట్రియంట్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్. న్యూట్రియంట్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కొంచెము, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ లేక్, సో రెస్టోరేషన్ అండ్ రివర్స్ క్లీనింగ్ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఏముంది, నమామి గంగే, నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్. ఓకే, నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్, నమామి గంగే, ఇవి రెండు మన ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ అండి. లేక్ రీస్టోరేషన్ అంటే పొల్యూట్ అయిపోయిన లేక్ని మళ్ళీ తిరిగి హెల్దీ చేయడానికి, ప్లస్ రివర్స్ అందరినీ కూడా క్లీన్ చేయడానికి. సో మన ఇండియాలో ఎక్కువగా గంగా రివర్ బాగా పొల్యూట్ అయిపోయింది, దాన్ని క్లీన్ చేయాలి. ఓకే, ఇంకా కృష్ణా రివర్, ఈ మన హుస్సేన్ సాగర్ లేక్ కూడా అట్లనే చేసినాం కదా మనము. ఓకే, దట్ ఈజ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. సో ఇక్కడ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయా, ఆల్గేస్ అంతా బాగా ఎక్కువైపోయి సన్లైట్ని మొత్తం లోపలికి వెళ్లకుండా ఆపేస్తాయి. ఇంక ఇక్కడ బ్యాక్టీరియాస్, ఫంగస్, డికంపోజర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ చనిపోయిన వాటిని డికంపోజ్ చేయడానికి ఉండే ఆక్సిజన్ని కూడా యూటిలైజ్ చేసేసుకొని మొత్తం ఆక్సిజన్ స్కేర్సిటీ అయిపోతుంది. ఓకే, ఏది సాయిల్ అయినా యూట్రిఫికేషన్, ఇది సాయిల్, నైట్రోజన్ ఫిక్సేషన్. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కూడా ప్రాసెస్ ఇదే. ఈవెన్ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, డికంపోజర్స్ ఉంటాయి కదా. ఈవెన్ సాయిల్ మీద కూడా ఇప్పుడు మనం ప్లాంటేషన్ వేసేటప్పుడు న్యూట్రిషన్ సగ్రిగేషన్ కోసం ఒక ప్లాంట్కి ఇంకో ప్లాంట్కి గ్యాప్ ఎందుకు ఇస్తారంటే బికాజ్ ఆఫ్ న్యూట్రిషన్ సగ్రిగేషన్ కోసం. ఓకేనా. ఇప్పుడు ఎరువులు తక్కువ వేసి ఎక్కువ మొక్కలు వేస్తే సరిపోదు కదా, ఆ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్, ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లెషన్ ఈజ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, ప్రైమరీ కాజ్. సో యాక్చువల్లీ ఓజోన్ లేయర్ ఏ స్పియర్లో ఉంటుందండి? స్ట్రాటోస్పియర్లో. ట్రోపోస్పియర్లో కూడా ఓజోన్ ఉంటుంది, బట్ ఇది అన్హెల్దీ. ఓకేనా, బ్యాడ్ ఓజోన్ అని పిలుస్తారు. ఎక్కువగా మనకి స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇక్కడ ఇది కనిపిస్తుందా, దిస్ ఈ స్ట్రాటోస్పియర్లో, ఇక్కడ ఓజోన్ ఉంటుంది. సన్ నుంచి యూవీఏ రేడియేషన్స్, బి రేడియేషన్స్, సి రేడియేషన్స్ రెండు ఎర్త్ మీదకి వస్తాయి కదా, మూడు కూడా. యూవీఏ రేడియేషన్స్ వైట్ కలర్లో ఉన్నాయి, ఇది మొత్తం భూమిపైకి కంప్లీట్గా అలో చేస్తుంది. ఓకే, యూవీబీ రేడియేషన్స్ని పార్షియలీ అలో చేస్తుంది, సగం అలో చేస్తుంది. సి రేడియేషన్ రెడ్ కలర్లో ఎందుకుందంటే వెరీ డేంజరస్ రేడియేషన్స్, అవి బాగా హై ఎనర్జెటిక్ రేడియేషన్స్, అందుకే రెడ్ కలర్లో ఇచ్చాం. ఇది ఓజోన్ ఇక్కడ ఆపేయాలి, దీన్ని భూమి మీదకి పంపించకూడదు. ఓకే, యాక్చువల్లీ అయితే. కానీ ఇప్పుడేమవుతుంది, మూడు వచ్చేస్తున్నాయి భూమి మీదకి బికాస్ ఓజోన్ పొల్యూషన్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఓజోన్ అంటే ఏంటి? O3 కదా, ఇది ఓజోన్. ఈ ఓజోన్ మీదకి సన్లైట్ వచ్చినప్పుడు నథింగ్ బట్ హీట్కి ఏమైపోతుంది? ఓజోన్ అంటే ఇది ఓ, వీటి మధ్య బాండ్ ఉంటుంది. ఈ హీట్కి ప్రెషర్కి బాండ్ బ్రేక్ అయిపోయి ఓజోన్ అంతా ఏమైపోతుందంటే, సో O2 మైనస్, O ప్లస్, O2 మైనస్, O ప్లస్, O2 మైనస్, O ప్లస్ ఇట్లా మారిపోతుంది. ఓకే, O2 మైనస్, O ప్లస్, O2 మైనస్,
ఓ ప్లస్ O2 మైనస్ ఓ ప్లస్ ఇట్లా, ఓకేనా, O2 మైనస్ ఓ ప్లస్ ఇట్లా మొత్తం ఏమైపోతుంది అని అంటే ఓజోన్ అంతా కూడా లేయర్ స్ప్లిట్ అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ సన్లైట్ పోతుందో, సన్లైట్ ఎఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు నైట్ టైమ్స్ ఆర్ ఈవినింగ్ టైమ్స్ ఈ బాండ్స్ మళ్ళీ ఇట్లా అట్రాక్ట్ అయిపోతాయి. ఈ ఓ మైనస్ ఓ ప్లస్కి అట్రాక్ట్ అవుతుంది, ఈ ఓ మైనస్ ఓ ప్లస్కి అట్రాక్ట్ అవుతుంది, ఇది దీనికి అట్రాక్ట్ అవుతుంది, ఇది దీనికి అట్రాక్ట్ అవుతుంది, ఓకే, ఇది దీనికి అట్రాక్ట్ అవుతుంది. ఇట్లా అంటే అట్రాక్ట్ అయ్యి ఏమైపోతాయి మళ్ళీ బాండ్ ఫార్మేషన్ జరిగిపోతుంది. ఓకేనా, అట్రాక్ట్ అయ్యి ఏమైపోతుంది మళ్ళీ బాండ్ ఫార్మేషన్ జరిగిపోయి మళ్ళీ ఓజోన్ హీల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇలా జరగాలి అంటే ఓజోన్ స్ప్లిట్ అవ్వాలి, మళ్ళీ అట్రాక్ట్ అయ్యి బాండ్ ఫామ్ చేసి మళ్ళీ ఓజోన్ హీల్ అయిపోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓజోన్ ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో O2 మైనస్ ఓ ప్లస్ O2 మైనస్ ఓ ప్లస్ O2 మైనస్ ఓ ప్లస్, ఓకే, ఇలా స్ప్లిట్ అయినప్పుడు మన ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి కదా, ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ ఏవి, ఓజోన్ని పొల్యూట్ చేసే సబ్స్టాన్సెస్ని ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ అని పిలుస్తాం. ఓకే, ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇంకా కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇవన్నీ. ఇంకా ఏమున్నాయి, కార్బన్ మోనాక్సైడ్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ. ఓకే, ఇంకా మనకేంటంటే ఫ్లోరో కార్బన్స్ అనేవి ఫ్లోరిన్ కాంబినేషన్లో ఇంకా మనకి చాలా రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఈ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ రెఫ్రిజిరేటర్స్ నుంచి, ఏసీస్ నుంచి, ఫోమ్స్ నుంచి, సమ్ ఎలక్ట్రిక్ మిషన్స్ నుంచి ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవుతాయి, డివైజెస్ నుంచి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇక్కడ O2 O మైనస్ ఇట్లా స్ప్లిట్ అయింది కదా, స్ప్లిట్ అయినప్పుడు ఇవి ఏం చేస్తాయి అని అంటే ఈ CCl4 అనేది ఒక O2తో కలిసి రియాక్ట్ అయి పేలిపోద్ది. ఓకే, CFC అనేది ఇంకో O2తో కలిసి రియాక్ట్ అయ్యి వెళ్ళిపోద్ది. CFC అనేది ఇంకో O2తో కలిసి O2ని పక్కకు పట్టుకెళ్ళిపోద్ది. ఓకే, CCl4 అనేది ఒక ఓతోనో O2తోనో రియాక్ట్ అయ్యి పక్కకు పట్టుకెళ్ళిపోద్ది. సో ఇవన్నీ వాటితో వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఇవి రెండు బాండ్ ఫామ్ జరిగినాయి, ఇవి రెండు బాండ్ ఫామ్ జరిగాయి, ఈ రెండు జరిగాయి, ఈ రెండు జరిగాయి, ఈ రెండు జరిగాయి. ఇప్పుడు ఇది బాండ్ ఫార్మేషన్ జరగడానికి దీనికి ఇంకో O2 మాలిక్యూల్ లేదు, దీనికి O2 లేదు, దీనికి O2 లేదు, దీనికి లేదు. అప్పుడు ఈ స్పేస్ అలాగే ఉండిపోతుంది, దీన్నే హోల్ అంటారు. ఈ హోల్ త్రూ ఎన్విరాన్మెంట్ భూమి మీదకి UVC రేడియేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, మరి ఇవి డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇవి కంట్రోల్ అవ్వాలి. ఇవి కంట్రోల్ అవ్వడానికి ఓజోన్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చాం. గుర్తుందా, మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనం తీసుకొచ్చిన ప్రోటోకాల్ 1989లో. అండ్ క్లోరోఫ్లోరో కార్బన్కి బదులు మనం ఏమి ఇంట్రడ్యూస్ చేసామండి మాంట్రియల్ ప్రోటోకాల్ కింద? క్లోరోఫ్లోరో కార్బన్ ఈజ్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ ప్లస్ గ్రీన్ హౌస్ గ్యాస్ రెండు. దీని ప్లేస్లో హైడ్రోఫ్లోరో కార్బన్ని తీసుకొచ్చారు. హైడ్రోఫ్లోరో కార్బన్ అనేది నాన్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ బట్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ప్లస్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఇది నాన్ ఓడిఎస్ అంటే నాన్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్, కానీ గ్రీన్ హౌస్ గ్యాసే. మరి గ్రీన్ హౌస్ గ్యాస్ అయినా కూడా భూమి వేడే కదా ఎక్కేది, మరి దానికి దీనికి ఏం తేడా లేదు. అందుకని లాస్ట్లో ఇప్పుడు మనం ఏం తీసుకొచ్చామంటే సో హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ని తీసుకొచ్చాం. హైడ్రోఫ్లోరో ఒలిఫిన్. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏసీస్లో, రెఫ్రిజిరేటర్స్లో, ఫోమ్స్లో, ఇలాంటి వాటన్నిటిలో కూడా హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాడు. 2030 లోపు మ్యాక్సిమం కంట్రోల్ చేయాలి క్లోరోఫ్లోరో కార్బన్ని. ఓకేనా, సో అట్లా మనకి ఓజోన్ మొత్తం పొల్యూషన్ చేసి పడేసినాం. ఓకే, మీథేన్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ ఎయిర్ పొల్యూటెంట్. ఓకే, నైట్రోజన్ గ్రీన్ హౌస్ గ్యాసా? No, nitrogen, oxygen is not greenhouse gas.
నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21%. ఇవి రెండు గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే అంతే సంగతి, ఇంకా పోతాం. విచ్ ప్రాక్టీస్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ సాయిల్ పొల్యూషన్? ఎక్సెస్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, మైనింగ్ అండ్ మోనోకల్చర్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనము డెవలప్ చేసుకోవాలి సాయిల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేయాలి అండ్ జీవ ఎరువులని వాడాలి. ఈవెన్ ఇవి కూడా లైక్ ఏంటంటే మొక్కలు ఇప్పుడు బీటీ కాటన్ ఉంది, బీటీ కాటన్ ఆ సీడ్స్లోనే సీడే ఎలా తయారు చేస్తున్నారు? ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూ బీటీ కాటన్ని తీసుకొచ్చారు, బయోటెక్నాలజీ. ఆ సీడ్ మేకింగ్లోనే, సీడ్ ప్రిపరేషన్లోనే కెమికల్స్ని కలుపుతారు. ఆ బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఒక కెమికల్, యాక్చువల్లీ బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనేది బ్యాక్టీరియా పేరు. ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఒక కెమికల్ని కలుపుతారు. ఆ కెమికల్ ఆల్రెడీ సీడ్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్లాంట్కి ఏమన్నా ఆ బ్యాక్టీరియా ఫ్యూచర్లో వస్తే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసి ఆ బ్యాక్టీరియాని కిల్ చేసి డిసీజ్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ ఉంది. కానీ దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ ప్లాంట్లో బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఒక కాటన్ ప్లాంట్ ఉందండి. ఈ ప్లాంట్కి ఇందులో టాక్సిన్స్ ఉంటాయి, అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి, టాక్సిన్స్. ఈ టాక్సిన్స్లో ఉన్నాయి కాబట్టి బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఒక బ్యాక్టీరియా ఈ ప్లాంట్ మీదకి వచ్చి ఈ ప్లాంట్ లీఫ్ని కానీ బాడీ పార్ట్స్ని ఏమైనా తినడానికి ట్రై చేసినప్పుడు ఈ టాక్సిన్స్ అన్నీ దాని బాడీలోకి వెళ్ళి ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. అప్పుడు ప్లాంటేషన్ లైక్ మనకు ఆ ఫార్మింగ్ అనేది హెల్దీగా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. కానీ దీనివల్ల ఏమవుతుంది తెలుసా? దీనివల్ల ఈ ప్లాంట్ని ఒక బటర్ఫ్లై వస్తుంది, ఓకే, బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై వచ్చి బై మిస్టేక్ ఈ ప్లాంట్ లీఫ్ తిన్నదనుకో, ఈ టాక్సిన్స్ బటర్ఫ్లైలోకి వెళ్ళి చనిపోతున్నాయి. అట్లా చాలా బటర్ఫ్లైలు అంతరించిపోయినాయి ఈ బీటీ కాటన్, బీటీ బ్రింజాలు వీటి వల్ల. బ్యాన్ చేసేసారు అవి ఆల్రెడీ, ఓకే. అందుకే బ్యాన్ చేయడానికి కారణమే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్, ఎకాలజీ డ్యామేజ్, వేరే ఇన్సెక్ట్స్ చనిపోతున్నాయి, అందుకే దాన్ని బ్యాన్ చేశారు బీటీ బ్రింజాల్ని. ఇంకా వేరే మనకు ఉంటాయి కదా, వేరే ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చి ఆకులు తినుకుంటూ వాటి మీద ఉంటాయి కదా, అవన్నీ డ్యామేజ్ అవుతాయి. ప్లస్ ఈ మొక్క చనిపోయింది అనుకోండి, ఈ మొక్క కానీ దాని లీవ్స్ కానీ చనిపోయినప్పుడు దీన్ని బ్యాక్టీరియాస్, ఫంగస్ డికంపోజ్ చేస్తాయి కదా, ఈ టాక్సిన్స్ అన్నీ వీటికి ఎఫెక్ట్ అయ్యి పాపం ఇవి కూడా చనిపోతాయి. ప్లస్ ఈ చనిపోయిన ఆకు ఒక ఎరువుగా మారుతుంది కదా, ఆ ఫర్టిలైజర్ బయో ఫర్టిలైజర్ అవుతుందా, అప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ అవుతుందా? కెమికల్ ఫర్టిలైజర్ అయిపోతుంది. దానివల్ల సాయిల్ పొల్యూట్ అయిపోతుంది, ఓకేనా. సాయిల్ పొల్యూట్ అవుద్ది, ఈ కెమికల్స్ అన్నీ భూమిలో కలుస్తాయి, వర్షాలు పడినప్పుడు రివర్లోకి వెళ్తాయి, లేక్లోకి వెళ్తాయి. అట్లా మొత్తం సాయిల్ పొల్యూట్ అయితే ఆటోమేటిక్గా వాటర్ పొల్యూట్ అయిపోద్ది, ఓకే. సాయిల్ పొల్యూషన్ అయితే వాటర్ నువ్వు సపరేట్గా పొల్యూషన్ చేయనవసరం లేదు, అదే అవుతుంది పొల్యూషన్, ఓకే. ఫ్లడ్స్ వల్ల, వర్షాల వల్ల, వీటన్నిటి వల్ల జరిగిపోతుంది. సో కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ని మనము ఎంకరేజ్ చేయాలి. మన ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్స్ రిలేటెడ్గా మీరు ఇవి చదవాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనము పొల్యూషన్ అనే ఒక టాపిక్ ఉంది కదా, ఆ పొల్యూషన్ టాపిక్లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు ఆ స్కీమ్స్ అవన్నీ కూడా. మైనింగ్, ఓకే. మైనింగ్ వల్ల ఏమవుతుంది? మైనింగ్ వల్ల మనం కంట్రోల్ చేయలేం, పెరుగుతుంది ఇంకా, ఓకే. మోనోకల్చర్ అది కూడా పెరుగుతుంది. చేయలా నేను బీటీ కాటన్ ఏం చేయలే, బీటీ బ్రింజాలే చేశారు. బీటీ కాటను, బీటీ బ్రింజాలు రెండు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూ ఇంట్రడ్యూస్ చేశారు. సో బీటీ బ్రింజాలు ఎందుకు చేయాల్సి వచ్చింది, కాటన్ ఎందుకు చేయలేదు అంటే, బీటీ కాటన్ వల్ల హ్యూమన్స్కి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఓన్లీ ఆ ఫార్మింగ్ చేసే వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. బ్రింజాల వల్ల తినే వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఫస్ట్ దాని మీద ఇనిషియేషన్ తీసుకున్నారు. మనం వంట చేసుకొని తింటాం కాబట్టి దానివల్ల ఇది కొంచెం, ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్, ఇది యాక్చువల్లీ ట్రెడిషనల్ క్రాప్ కాదు. ఇది ట్రెడిషనల్ క్రాప్స్ వాటి మీదకి వస్తే బ్యాన్ చేసేస్తారు, ఇది కమర్షియల్ క్రాప్ కదా. సో దానివల్ల కూడా అంతో ఇంతో ఎఫెక్ట్ ఉంది, వేరే ఎకోసిస్టమ్ పాడవుతుంది. సో బట్ బ్యాన్ చేయలేదు, అదైతే ఉంది, బట్ బ్యాన్ చేయాలి దాన్ని కూడా, బికాజ్ అది కమర్షియల్ పర్పస్ కాబట్టి. విచ్ ఈజ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఇన్ ఇండియా?
ఇండియాలో డీఫారెస్ట్రేషన్కి మేజర్ కాజ్ ఏంటి? అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అనేది మేజర్ కాజ్. మనం ఆల్రెడీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో చెప్పేటప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అనేది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కదా. వెస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. వెస్టర్న్ ఘాట్స్ బౌండరీస్ తగ్గిపోవడానికి మేజర్ ప్రైమరీ రీజన్ ఫార్మింగ్. ఏ ఫార్మింగ్ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ చేస్తున్నారు? టీ కాఫీ. ఓకేనా, ఈ టీ కాఫీ కమర్షియల్ అగ్రికల్చర్ అనమాట ఇది. ఈ కమర్షియల్ ఫార్మింగ్ మొత్తం టీ కాఫీకి మొత్తం లాగేసి పడేశారు ల్యాండ్. ఓకేనా, ఇంకేమన్నా అయితే గొడవలు అవుతాయి మళ్ళీ గవర్నమెంట్కి వాళ్ళకి. అలాగే సుందర్లాండ్ హాట్స్పాట్ ఉందా అండమాన్ నికోబార్లో. ఇక్కడ పామ్ ఆయిల్. ఓకేనా, పామ్ ఆయిల్ ఫార్మింగ్ బాగా ఫేమస్. మొత్తం లాగేశారు. ఓకే, ఇప్పుడు మనకి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఓకే, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, కమ్యూనిటీ రిజర్వ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ పార్క్స్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా. నో ఫార్మింగ్, నో గ్రేజింగ్, నో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్. ఓకే, నథింగ్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. అది నేషనల్ పార్క్స్. ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. బట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్లో మనకి బఫర్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు నేషనల్ పార్క్స్కి ఫిక్స్డ్ బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీని దాటి ఎవడైనా లోపలికి వెళ్తే ఇంకా ఆడి మీద పెద్ద కేసు వేసి చెంచల్గూడ జైల్లో పంపిస్తాడు అన్ని. ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీస్కి నో ఫిక్స్డ్ బౌండరీస్ కదా. ఫిక్స్డ్ బౌండరీస్ లేదు కాబట్టి ఏం చేస్తారు? అగ్రికల్చర్ అంతా, ఫార్మింగ్ అంతా ల్యాండ్ని లాగేస్తారు. అవునా లేదా? ఇప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ అగ్రికల్చర్ ఉంటుంది. ఈ రైతు ఏం చేస్తాడు? ఆ పక్కన వేరే పొలం ఏం లేదులే, అడవే కదా అని చెప్పి మొత్తం ఏం చేస్తాడు? దాన్ని చదును చేసుకుంటూ దున్నుకుంటూ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఓకే, ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి పంట వేస్తాడు. ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ తినడానికి పోతాయి. నా పంట తింటావా అని వాటిని వలేసి అదేసి పట్టేస్తూ వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో అట్లా ఫారెస్ట్ ఏరియాని మొత్తం లాగేస్తారు. ఓకేనా, ఎందుకంటే దీనికి బౌండరీస్ లేవు. బయోస్పియర్ రిజర్వ్స్లో కూడా 3 జోన్స్ ఉన్నాయి. కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషనల్ జోన్. సో ట్రాన్సిషనల్ జోన్లో ఫార్మింగ్ అలౌడ్, ఫార్మింగ్ చేస్తారు ట్రాన్సిషనల్ జోన్లోకి వెళ్ళి. సో ఇంకా కమ్యూనిటీ వాళ్ళు కూడా చేస్తారు. సో ఈ మేజర్ మన ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నది ఫారెస్ట్రేషన్. ఎట్లా అంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్స్ వల్ల ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో కొంచెము వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇంకా అర్త్క్వేక్స్, వోల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది. ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చాము. దీని కీ ఫీచర్స్ చూస్తే ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2019. మెయిన్ గోల్ ఆఫ్ దిస్ స్కీమ్ రెడ్యూస్ పర్టికులేట్ మ్యాటర్. ఓకే, పర్టికులేట్ మ్యాటర్ అంటే సాలిడ్ పార్టికల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్ అన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. స్మాల్ ఫ్యూయల్ డ్రాప్లెట్స్. పర్టికులేట్ మ్యాటర్ PM 2.5 అండ్ PM 10. ఓకే, లెవెల్స్ బై 20 to 30% బై 2024. 2024కి ఎంత తగ్గించాలి? ఇవి 20 to 30% పర్టికులేట్ మ్యాటర్ని మనం కంట్రోల్ చేయాలి. కంపేర్ టు 2017 లెవెల్ అంటే 2017 లెవెల్స్తో కంపేర్ చేస్తే 24కి 20 to 30% మనం కంట్రోల్ చేయాలి. కవరేజ్ ఇనీషియలీ 122 సిటీస్, ఎక్స్పాండింగ్ టు మోర్ సిటీస్ లేటర్. ఫస్ట్ 122 సిటీస్ని కవర్ చేశారు, తర్వాత సిటీస్ని ఎక్స్పాండ్ చేస్తారు. డ్యూరేషన్ 5 years 2019 to 24 విత్ ప్రొవిజన్స్ ఫర్ కంటిన్యూస్ అప్డేట్స్. బడ్జెట్ ఎంత పెట్టారు దీనికి? 3000 crores పెట్టారు. 40% పర్టికులేట్ మ్యాటర్ రిడక్షన్ బై 2026. ఓకే, 2024కి ఎంత రిడక్షన్ చేయాలి? 20 to 30%. 2026కి ఎంత చేయాలి టార్గెట్? 40. సో 40% పర్టికులేట్ మ్యాటర్ని మనము 2026కి కంట్రోల్ చేయాలి, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఓకే, మేజర్ పొల్యూటెంట్స్ టార్గెటెడ్ PM 2.5 అండ్ PM 10 పర్టికులేట్ మ్యాటర్. నైట్రోజన్ ఆక్సైడ్స్ తగ్గించాలి, సల్ఫర్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్. ఓకే, అండ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్.
ఇవన్నీ మనము ఈ స్కీమ్ కింద కంట్రోల్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్, which renewable energy source helps reduce carbon emissions the most in India? So, solar energy source helps reduce carbon emissions the most in India. Okay, solar energy. So, coal valla solar renewable or non-renewable? Solar is renewable. Coal valla carbon emissions vastayi, non-renewable. Diesel is also non-renewable. Nuclear is also non-renewable. ఓకేనా, న్యూక్లియర్ టెక్నాలజీ. ఇంకా సోలార్ ఎనర్జీ 2025 అప్డేట్ కన్నా మనం చూస్తే, సో ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ అండ్ గ్రోత్, ఇండియా సర్పాస్డ్ 100 gigawatts ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ ఎర్లీ ఇన్ 2025, మార్కింగ్ ఏ మేజర్ క్లీన్ ఎనర్జీ మైల్ స్టోన్. ఓకే, సో ఇండియా సర్పాస్డ్ 100 gigawatts ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ. సో 2025 ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో మనం 100 gigawatts కెపాసిటీ టార్గెట్ మనం పెట్టుకున్నాం. బై ఎండ్ ఆఫ్ నవంబర్ 2025 టోటల్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ రీచ్డ్ అబౌట్ 132.85 gigawatts. 132.85 gigawatts. సో 132.85 gigawatts ఎనర్జీని మనం సోలార్ సిస్టమ్ నుంచి తయారు చేసాం, ఇంక్లూడింగ్ యూటిలిటీ స్కేల్, రూఫ్ టాప్, హైబ్రిడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్. ఓకే, సో యూటిలిటీ స్కేల్ అంటే ఏంది? దిస్ ఈజ్ యూటిలిటీ స్కేల్. యూటిలిటీ స్కేల్ అంటే లార్జ్ పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది, సోలార్ పవర్ ప్లాంట్. దీని నుంచి వచ్చిన పవర్ మొత్తం కూడా గ్రిడ్స్కి కనెక్ట్ చేస్తారు. సో గ్రిడ్స్కి పంపించి పవర్ స్టేషన్స్లో ఆ పవర్ని మొత్తం స్టోర్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ యూటిలిటీ స్కేల్ సోలార్ అనమాట. అంటే యూటిలైజేషన్ పర్పస్, అన్ని యూటిలైజేషన్ పర్పసే, ఎనర్జీ మొత్తం యూటిలైజేషనే. కాకపోతే ఇది పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ పవర్ ప్లాంట్స్లో పవర్ని చేసి గ్రిడ్లకు పంపించి స్టోర్ చేస్తారు. రూఫ్ టాప్ సోలార్ అంటే మన ఇళ్ళ పైన సోలార్ ప్లేట్స్ని వేసుకొని మనం ఎనర్జీని తయారు చేస్తూ ఉంటాం. సో ఇది గ్రిడ్స్కి తక్కువ పంపిస్తాం, మనకు అయ్యి మిగిలితే అప్పుడు తక్కువ పంపిస్తాం గ్రిడ్స్కి. ఓకే, ప్యానల్స్, ఇవి సోలార్ ప్యానల్స్ అండ్ రూఫ్ టాప్. హోమ్ అండ్ గ్రిడ్ యూజ్, హోమ్కి యూజ్ చేసుకుంటారు, మిగిలితే గ్రిడ్కి పంపిస్తారు. ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే, సో వీటికి గ్రిడ్ కనెక్షన్ ఏమి ఉండదు. ఆఫ్ గ్రిడ్ అంటే నో గ్రిడ్ కనెక్షన్, రిమోట్ ఏరియాస్లో ఉంటాయి ఇవి. ఓన్లీ రిమోట్ అంటే గెస్ట్ హౌస్లు కానీ కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, సిటీకి దూరంగా కొన్ని ఇండస్ట్రీస్, గెస్ట్ హౌస్లు అలా ఉంటాయి చూసారా, అలాంటి వాటిల్లో అక్కడ ఉంటాయి రిమోట్ ఏరియాస్లో. గ్రిడ్ కనెక్షన్ దీనికి ఉండదు, ఆఫ్ గ్రిడ్కి. హైబ్రిడ్కి ఏముంటుంది అని అంటే సోలార్ ప్లస్ బ్యాటరీ బ్యాకప్ రెండు ఉంటాయి దీనికి. గ్రిడ్ ఉంటుంది, బ్యాటరీ పవర్ ఉంటుంది. అంటే ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ప్యానల్స్తో పవర్ని ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీగా మార్చి గ్రిడ్లలో స్టోర్ చేస్తారు, ప్లస్ బ్యాటరీలో కూడా స్టోర్ చేస్తారు. గ్రిడ్ ప్లస్ బ్యాటరీ ఉంటే దట్ ఈస్ హైబ్రిడ్. ఓకేనా, గ్రిడ్ ఉంటుంది, బ్యాటరీ పవర్ ఉంటుంది, అది హైబ్రిడ్. దీనికి గ్రిడ్ ఉంటుంది, దీనికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, దీనికి ఉండదు. ఓకే, సో ఇలాంటి మెథడ్స్తోని మనం సోలార్ పవర్ ఎనర్జీని తయారు చేస్తూ ఉంటాం. సో లార్జ్ యూటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్స్ మేకప్ ది మెజారిటీ విత్ రూఫ్ టాప్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఆల్సో గ్రోయింగ్ క్విక్లీ. ఓకే, లార్జ్ యూటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్ని మనం బాగా ఎంకరేజ్ చేసుకోవాలి, దానివల్ల గ్రిడ్లలో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ ఇన్స్టలేషన్ ట్రెండ్స్ 2025, ఇన్ ద ఫస్ట్ 9 months of 2025, India added 26.6 to 29.5 gigawatts of new solar capacity during the fiscal year 2025, April 24 to March 25. ఓకే, ఏప్రిల్ 24 to March 25కి ఎంత గిగావాట్ ఎనర్జీని స్టోర్ చేసాం? సో 26.6 to 29.5 gigawatt. About 23.8 to 24 gigawatt of solar capacity was added. ఇంత యాడ్ చేసాం, 23.8 to 24 gigawatt సోలార్ ఎనర్జీని ఈ ఇయర్లో మనం యాడ్ చేసాం, విత్ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ టూ. ఓకే, ఇక పర్ఫార్మెన్స్ ప్రొడక్షన్ చూస్తే ఇండియా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది టాప్ గ్లోబల్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్స్, నౌ ర్యాంకింగ్ అమాంగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేటర్. Okay, these figures show rapid expansion as India pushes towards its 500 gigawatts non-fossil energy target by 2030. 2030 target ఎంత? 500 gigawatt non-fossil. Non-fossil అంటే without using
ఫాజిల్, వితౌట్ యూజింగ్ ఫాజిల్స్ అంటే వాటి వల్ల అవి నాన్ రినవబుల్ ఎనర్జీస్. అవి కాకుండా ఓన్లీ రినవబుల్ ఎనర్జీని యూజ్ చేసుకొని నథింగ్ బట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, తర్వాత హైడ్రో పవర్, వీటి నుంచి మాత్రమే 2000 మనకి ఎప్పటికి 2030 కల్లా 500 GW ఎనర్జీని మనం తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం, విత్ సోలార్ అట్ ద కోర్ ఆఫ్ దట్ స్ట్రాటజీ. ఓకే, ఇండియాస్ టోటల్ సోలార్ కెపాసిటీ ఇన్ 2025 132.8 GW ఇన్స్టాల్డ్. 2025లో టోటల్ సోలార్ కెపాసిటీ ఇది. సోలార్ కెపాసిటీ అడిషన్స్ ఇన్ 25 రిమైన్ వెరీ హై విత్ 26 to 30 GW యాడెడ్ ఇన్ ద ఫస్ట్ 9 months ఆల్సో అలోన్. ఫస్ట్ 9 months అలోన్ 2025 ఇనీషియల్ 9 monthsలోనే 26 to 30 GW సోలార్ ఎనర్జీని మనం యాడ్ చేసాం. ఓకేనా. వరల్డ్ వైడ్ అయితే 380 GW న్యూ సోలార్ కెపాసిటీ యాడెడ్ ఇన్ H1 2025. వరల్డ్ వైడ్ ఇది 380 GW ఈజ్ వరల్డ్ వైడ్. ఇండియా వైడ్ అయితే 132.8. ఓకే, ఇండియా ఎంత యాడ్ చేసింది 2025కి? ఓవరాల్ 132.8 GW. ఓకేనా. 2025 9 monthsలో ఎంత యాడ్ చేసాం మనము? 26-30 GW యాడెడ్. మిగతాది లేటర్ మంత్స్ మనం చేసుకున్నాం. ఇవన్నీ మీకేం అవసరం లేదు, ఓవరాల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, వరల్డ్ అయితే 380. ఓకే, ప్లాస్టిక్ వేస్ట్ ప్రాబ్లమ్ కెన్ బి కంట్రోల్డ్ ఎఫెక్టివ్లీ బై రీసైక్లింగ్, బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. ఓకే, ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏంది? ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ల్యాండ్లో పాతేయడం. డీప్ సాయిల్లోకి వెళ్ళి ఇక్కడ మట్టి ఉంటుంది, క్లే, దాని మీద వేస్ట్ వేయాలి ఒక లేయర్, ఆ వేస్ట్ మీద మళ్ళీ ఒక లేయర్ క్లే వేయాలి, దాని మీద మళ్ళీ ఒక లేయర్ వేస్ట్ వేయాలి, దాని మీద మళ్ళీ ఒక లేయర్ క్లే వేయాలి. ఓకే, దిస్ ఈజ్ ల్యాండ్ ఫిల్లింగ్. ఇందులో లైక్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటుంది, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కూడా ఉంటుంది, రెండూ ఉంటాయి. బయోడిగ్రేడ్ అయ్యేవి బ్యాక్టీరియాలు, ఫంగస్ డికంపోజ్ చేసి కలిపేస్తాయి. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్ అవన్నీ కూడా అక్కడే ఉండిపోతాయి. సో ఫార్మింగ్ అనేది ల్యాండ్లో చాలా తక్కువ యూజ్ చేసుకోగలము. ఎక్కువగా గవర్నమెంట్ ఇలాంటి ల్యాండ్స్ని ప్లే గ్రౌండ్లకి కానీ, స్టేడియంస్కి కానీ, ఎగ్జిబిషన్ ఏరియాస్కి అట్లా ఇచ్చేస్తుంది ఈ ల్యాండ్ని ఎక్కువ. ఓకేనా, ఫార్మింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో. ఇక బర్నింగ్ అంటే కాల్చేయడం. చెత్తని కాల్చడం వల్ల ఏమొస్తుంది? స్మోక్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. డంపింగ్ ఇన్ ఓషన్స్, సముద్రాల్లో డంప్ చేసేస్తే ఏమవుతుంది? ఆక్వాటిక్ పొల్యూషన్. అట్లనే మినిమాటా డిసీజ్ అలాగే వచ్చింది కదా మనకి, మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువైపోయి మినిమాటా వచ్చింది. రీసైక్లింగ్ చేయాలి, బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేసేయాలి, అంటే రీసైకిల్ చేసుకోలేము ఈ పాలిథిన్ కవర్స్ అలాంటివి బ్యాన్ చేసి పడేయాలి. ఓకేనా. సో యాక్చువల్లీ ప్లాస్టిక్ని ప్రొడక్షనే తగ్గించాలి, ప్రొడక్షనే రెడ్యూస్ చేయాలి. ఒకవేళ నువ్వు ప్రొడ్యూస్ చేసావనుకో, మళ్ళీ దాన్ని 2 to 3 times రీయూజ్ చేసుకునేలాగా చేయాలి. రీయూజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలంటే రీసైకిల్ చేయాలి. ఓకేనా, త్రిబుల్-R అంటారు దీన్ని, త్రిబుల్-R పద్ధతి, రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. విచ్ సెక్టార్ కంట్రిబ్యూట్స్ మోస్ట్ టు మీథేన్ ఎమిషన్స్? మీథేన్ ఎమిషన్స్ని ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసే సెక్టార్ ఏది అంటే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఎక్స్పెషలీ రైస్, వీట్, సోర్గం ఇలాంటి ఫార్మింగ్లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే మీథేన్ ఎమిషన్స్ని బాగా రిలీజ్ చేస్తూ ఉంటాం. మీథేన్ ఈజ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ కోబర్ గ్యాస్ అని పిలుస్తాం. సో మీథేన్లో కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? మీథేన్లో మీథేన్ పర్సెంట్ 70% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 25 అట్లా ఉంటుంది. ఇంకో 5% మిగతా సల్ఫర్, ఫాస్ఫరస్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఓకేనా, గోబర్ గ్యాస్ అని అంటాం దాన్ని. విచ్ యాక్ట్ ఇన్ ఇండియా డీల్స్ విత్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే,
దీని కీ ఫీచర్స్ చూస్తే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1986, గవర్నింగ్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. పర్పస్ ఏంటి? ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎయిర్, వాటర్, ల్యాండ్ క్వాలిటీ, అంటే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. ప్రివెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ రెగ్యులేట్ హజార్డస్ సబ్స్టాన్సెస్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని ప్రివెంట్ చేసి హజార్డస్ సబ్స్టాన్సెస్ని మనం కంట్రోల్ చేయాలన్నమాట. ఓకే. కవరేజ్ అప్లైస్ టు ద హోల్ ఇండియా ఇంక్లూడింగ్ ఇండస్ట్రీస్, ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. హోల్ ఇండియాకి ఇది అప్లికబుల్. ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీస్ వీటన్నిటికి అథారిటీ అన్నమాట. ఓకే. ఇప్పుడు యాజ్ పర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము 1986 ప్రకారం నేషనల్ ట్రిబ్యునల్ కోర్ట్ ఉంటుందా? ఎన్జిటి, నేషనల్ ట్రిబ్యునల్ కోర్ట్. ఓకే. అకార్డింగ్ టు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇప్పుడు మన ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విలేజ్లో ఏదో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. సో ఈ ఇండస్ట్రీ నామ్స్ కంటే ఎక్కువ పొల్యూషన్ని, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ బాగా రిలీజ్ చేసి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నదనుకో, ఈ విలేజ్లో ఉండే ఏ కామన్ మ్యాన్ అయినా సరే నేషనల్ ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళి వీడి మీద కేసు వేయచ్చు, ఎవరైనా. ఓకే, ఎవ్రీవన్. అప్పుడు వాళ్ళు వచ్చి ఏంటి ఇది కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసి వాడికి ఇచ్చిన నామ్స్ కంటే ఎక్కువ రిలీజ్ చేస్తే, పొల్యూషన్కి ఎక్కువ కారణమైతే సీజ్ చేయడమో, ఫైన్ వేయడమో ఏదో ఒకటి చేసి చేస్తారనమాట. ఓకేనా. సో అట్లా ఎవరైనా ఈ కోర్టులో కేసు వేయచ్చు, నేషనల్ ట్రిబ్యునల్ కోర్ట్. సిగ్నిఫికెన్స్ ప్రొవైడ్స్ అంబ్రెల్లా ఫ్రేమ్వర్క్ ఫర్ అదర్ ఎన్విరాన్మెంటల్ లాస్ లైక్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1974. ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ 1981. యాక్ట్ యాజ్ ద ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. బేసిస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. అంటే ఆ స్కీమ్ని వేరే స్కీమ్స్తో మనం కంపేర్ చేసాం, అంటే రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి, సో వాటి కింద ఎన్విరాన్మెంట్ని ఏవేవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నట్టు. ఓకేనా. ద మెయిన్ కాజ్ ఆఫ్ మెరైన్ పొల్యూషన్ ఈజ్, మెరైన్ పొల్యూషన్కి మెయిన్ కాజ్ ఏంటి? సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఓకే, సీవేజ్ అటు మళ్లించడం, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మళ్లించడం, ప్లస్ ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, మెటల్స్, తర్వాత అటామిక్ ఎనర్జీని తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఫ్యూయల్ ఎనర్జీ తయారు చేసిన తర్వాత ఆ రాడ్స్ని, స్టీల్స్ని అవన్నీ క్లీన్ చేసి ఆ వాటర్ అంతా కూడా సింకుల్ త్రూ అండర్ గ్రౌండ్లోకి పంపించి ఆటి నుంచి మళ్ళీ రివర్, ఓషన్స్లోకి మళ్లించడము. సో వాటన్నిటి వల్ల మనకి ఆక్వాటిక్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల కూడా. విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఫోకసెస్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్? క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏది? ప్యారిస్ ప్యాక్ట్. ఇప్పుడు మనం ప్యారిస్ ప్యాక్ట్ ఎప్పటి వరకు ఉంది? 2030 వరకు. సో 2030 వరకు మనం ప్యారిస్ ప్యాక్ట్ కిందే ఉంటాం. ఓకే. సో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ అనేది మనం పెంచకూడదు అండర్ ప్యారిస్ ప్యాక్ట్. ఓకే. సో 2030 వరకు. రామ్సార్ కన్వెన్షన్ రిలేటెడ్ టు వెట్లాండ్స్. సైటెస్ మైగ్రేటెడ్, లీగల్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయాలి. ఓకే. విచ్ మెజర్ బెస్ట్ ప్రివెంట్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్? ఓవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రీసోర్సెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రివెంట్స్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉంటాయి? 17. నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, అండ్ రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, క్లైమేట్ యాక్షన్. సస్టైనబుల్ 13 రిలేటెడ్ టు క్లైమేట్ ఎన్విరాన్మెంట్. లైఫ్ బిలో వాటర్ 14. 15 వచ్చి లైఫ్ ఆన్ ల్యాండ్. 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. 17 పార్ట్నర్షిప్స్ ఫర్ ది గోల్స్.
సో గోల్స్కి డిఫరెంట్ వేరే కంట్రీస్ యొక్క పార్ట్నర్షిప్స్ కూడా ఉండాలి. అందుకే మనం సైటీస్ గ్లోబలీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కదా, ప్యారిస్ ప్యాక్ట్ కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, క్యోటో ప్రోటోకాల్ ఆల్సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, నథింగ్ బట్ కాప్ మీటింగ్స్లో జరిగేవి. బాన్ కన్వెన్షన్ ఆల్సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఈవెన్ బిగ్ క్యాట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ప్రైమ్ మినిస్టర్ 2023 మైసూరులో స్టార్ట్ చేశారు కదా, అది కూడా గ్లోబలీ ఇంటర్నేషనల్ అగ్రిమెంటే. ఎందుకు మల్టిపుల్ కంట్రీస్ని ఇన్వాల్వ్ చేస్తారు అని అంటే, సో మనం సస్టైనబుల్ గోల్ 17 ప్రకారము ఎవ్రీ కంట్రీని పార్ట్నర్షిప్ చేస్తే ఏమవుతుందంటే ప్రపంచం ఇంకా మనకు ముందుకెళ్తుంది. సో ఒక కంట్రీనే స్టిక్ అయి ఉంటే సరిపోదు, అన్ని కంట్రీస్ హెల్ప్ సపోర్ట్ ఉంటేనే అర్త్ని నేచర్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అనే గోల్ అనమాట అది. ఓకేనా? ఎస్. సో ఇవి ఫస్ట్ టాపిక్ మీకు సిలబస్లో ఇచ్చింది. ఫస్ట్ టాపిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ మీద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఎన్విరాన్మెంట్లో నెక్స్ట్ చాప్టర్ ఎయిర్, వాటర్, సాయిల్, సౌండ్ పొల్యూషన్ గురించి ఇచ్చారు కదా, సో వాటి మీద క్వశ్చన్స్ని రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.